సంక్రాంతికి ఒకేసారి 5 సినిమాలు రావడం బయ్యర్లకు భయం పుట్టించే విషయమే. నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్న విషయమే. కానీ గత జ్ఞాపకాలను తలుచుకొని హాయిగా పడుకుంటున్నారు వాళ్ళు. మరీ 5 సినిమాలు కాదు కానీ 4 సినిమాలు వచ్చి అందులో 3 విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి గత సంక్రాంతిలో ఈ పండుగను ఎలా మోటివేట్ చేస్తున్నాయి? ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి ఫోకస్ సంక్రాంతి సినిమాలపైనే. ముఖ్యంగా గుంటూరు కారం ఒక్కటే 150 కోట్ల బిజినెస్ చేస్తుంటే మిగిలిన 4 సినిమాలు కలిపి 100 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకేసారి అన్ని సినిమాలొస్తే థియేటర్ సరిపోతాయా అన్న అనుమానాలున్నాయి. కానీ అన్నీ ఒకేసారొచ్చినా విజయం సాధిస్తాయన్న నమ్మకం గత సంక్రాంతులు చూపించాయి. ఎక్కడి వరకు ఎందుకు, గత సంక్రాంతిని తీసుకుంటే వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలొచ్చాయి. ఈ 3 విజయం సాధించాయి. చిరు సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే బాలయ్య 130, విజయ్ 30 కోట్ల గ్రాస్ వసూలు చేశారు. దానికి ముందు 2017లోనూ ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు పండక్కి మంచి విజయాన్ని సాధించాయి. ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి మధ్యలో వచ్చి శతమానం భవతి కూడా బ్లాక్ బస్టర్ అయింది. 2016లోనూ ఇలాంటి సీనే జరిగింది. ఆ పండక్కి సోగ్గాడే చిన్ని నాయన, నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలు హిట్ అయ్యాయి. డిక్టేటర్ కూడా ఓ మాదిరి కలెక్షన్స్ ని తీసుకొచ్చింది. 2020లోనూ అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు వచ్చి సంచలన విజయాలు అందుకున్నాయి. 2016, 2017, 2020, 2023 సంక్రాంతులు తీసుకొచ్చిన విజయాలే 2024లోనూ కంటిన్యూ అవుతాయని నమ్ముతున్నారు నిర్మాతలు. పండక్కి 5 సినిమాలొచ్చినా ప్రేక్షకులు చూడ్డానికి సిద్ధంగా ఉన్నారని, కంటెంట్ బాగున్నప్పుడు ఎన్నైనా హిట్ అవుతాయంటున్నారు మేకర్స్. మరి గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్లలో ఆ కంటెంట్ ఏ సినిమాలో ఉందో చూడాలిక.